కులం వాళ్ళని కూడా కలుపుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే వీళ్ళతోనే పెట్టుకుంటే ఎట్లా ఉంటుందిరా అని చూపించాల్సిన అవసరం ఉంది. ఒక కులవృత్తికి కాదు, మన ఈ వృత్తి కులాల్లో ఎవరికైనా చిన్న అన్యాయం జరిగినా ఆయన దగ్గర పోవాలి, పలకరియాలి, ధైర్యంగా సపోర్ట్ చేయాలి, లేదంటే ఇంటర్నల్గానే ధైర్యం ఇవ్వాలి. మేము ఉన్నాం, మేము భయపడకు, మేము ధైర్యం ఇస్తాం, మీకు అన్ని రకాల సపోర్ట్ ఇస్తామని చెప్పి పోవాలి. కొట్లాట్లో ఉంటే గుర్తగట్టు కట్టుకొని పోవాలి. మాటలు సలహా పెట్టుకుంటూ ఉంటే ఫోన్లో సలహాలని చెప్పాలి. ఏదైనా పైసలు ఇచ్చింటూ ఉంటే చూడబోయి నా వంతు ఇస్తున్నా కానీ ముందుకు నేను చూసుకుంటానని ఉండాలి. కానీ ఉట్టిగా ఉండొద్దు. ఉట్టిగా ఉంటే జాతికే ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. ఇక ఈ రాష్ట్రంలో 10% వైన్ షాప్ ఇచ్చినందుకు 15% ఇచ్చినందుకు ఆంధ్రలో 10% మనలు కొట్లాడి తెచ్చుకున్నారు. ఇంకో స్టెప్ ముందేసి బాల్ కూడా రావడం జరిగింది. రేపు కర్ణాటక తమిళనాడు కూడా పోతున్నాం, ఖచ్చితంగా అక్కడ కూడా ఇప్పిస్తాం. దేశవ్యాప్తంగా ఏదో ఒక రోజు ఈ వృత్తి వీళ్ళదే అని చెప్పి వీళ్ళకి ప్రయత్నం చేస్తాం. కానీ మీరు వృత్తి అరే ఇది ఈ పార్టీలో ఉన్న అనొచ్చలేదు, నేను ఆ పార్టీలో ఉన్న అనొచ్చలేదు అనుకోగలి. మీరు చూసింటారు, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో మా పార్టీలో కొట్లాడినా. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ దాడులు చేస్తే రూమ్ బంద్ చేసి బెదిరించిన, ఏం సంగతి ఎందుకు వేధిస్తున్నాం మా వాళ్ళని చెప్పి. కనుక మనం పార్టీలో ఉన్నది మనల్ని కాపాడుకుంటూ పార్టీని కాపాడడానికి. మనల్ని కాపాడకుండా వదిలిపెడితే గాలి కొడితే అది చరిత్రలో ఏమవుతుంది? చరిత్రలో చాలా ద్రోహం అవుతుంది, ద్రోహిగా మిగిలిపోతారు ఎవరే కానీ. కనుక ఈరోజు వీరేస్వామి గారు ఒక 5-6 మంది వేసుకొని వస్తాడు, ఎప్పుడు వచ్చినా ఒక్కడు రాడు, కనీసం 5-6 మంది వేసుకొని తిప్పల పడి వస్తుంటాడు. కనుక మీరు కూడా అందరం, ఎందుకంటే రేపు మాపు మీకు ప్రకటిస్తాం, వాళ్ళది కాదు మా ఇంకా మిగతా పెద్దలందరం కూర్చొని జయగంగా చాలా మంది పిలుచుకొని మాట్లాడతాం. ఇక మనకు లాభం లేదు, ఇక మనం బస్సు వేసుకొని ఊర్లు తినాల్సిన పని వచ్చింది. ఇక జిల్లా తిరిగి ఇట్లా అన్యాయం చేస్తారు, ఇట్లా చేస్తారు. ఇక లేదు భయ్, ఇక మాకు రాజ్యాధికారమే కావాలి, మాకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి, చట్టసభలో కూడా మాకు రిజర్వేషన్ ఇవ్వాలి అనే దాని మీద కార్యక్రమం మొదలవుతుంది. కనుక దానికి ప్రతి ఒక్కరూ మన న్యాయమైన డిమాండ్ల మీద ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా సంఘాలను పలసపరిచే పని చేయొద్దు. ప్రకృతి పడి వాళ్ళ సొంత ప్రయోజనాల గురించి దీనిని తాకట్టు పెట్టి తప్పుదో పట్టియద్దు. మీరు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయండి. కొట్లాటలు ఈయన దాదాపు ఒక 200 మంది ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నారు. ఓ 2-3 అయితే మరి వాళ్ళ జేబులు ఉన్న పైసలు 5-10 ఖర్చు పెట్టి రాత్రి వరకు తిండి తిప్పలు తినబెట్టి, మీరు ఇప్పుడు అన్నము ఉన్నప్పుడు అన్నము, లేనప్పుడు బిర్యానీ, ఉన్నప్పుడు బిర్యానీ, లేనప్పుడు అన్నము పప్పు ఏదో మొత్తం మీద తిప్పలు పడి ఖర్చులు పెట్టుకుంటూ అందరూ కలిసి మెలిసి ఎవరు చేసినంత వాళ్ళు సాయం చేసుకుంటూ ఉన్నారు. మరి మేము దూరం నుంచి చూస్తే మీరు కూడా వస్తే రాండి, మీరు కూడా సర్ది కట్టుకొని వచ్చి ఫ్యాన్ తెరకుండాలి. మరి చేతగానే మరి ఆర్థికంగా పేదవాళ్ళండి, మేము అన్నం పెట్టడానికి సిద్ధం, మీకు మంచి చెడు చూసుకోవడానికి అయితే తక్కువ దేవుడు చేయలే. కానీ ఉట్టిగా మీరు రాకుండా దూరం నుంచి ఏదో ఉంచుకొని పాల్గొనకపోతే మన సంఖ్య అనేది చూపించకపోతే కాదు. ఏ చిన్న సమస్య వచ్చినా ఈ కార్మికుల పోరాటం, లక్షల మంది చనిపోయిన జాతి గురించి మనం కొట్లాడుతున్నాం. కనుక ఇవన్నీ ఇలా హైదరాబాద్లో దుకాణాలు బంద్ చేసి, గతంలో లాస్ట్ ఇయర్ ఉన్నప్పుడు బంద్ చేసి 26 మంది చచ్చిపోయారు. దుకాణాలు చేసి ఇంద్రపాల దగ్గర 26 మంది చనిపోయారు, నెలకు. మళ్ళీ ఇప్పుడు దుకాణాలు బంద్ అయినాయి. నిన్న కొంతమంది వేసారు, అది నా పని చేసేటప్పుడు తిండి కూడా లేదు సార్, ఏం చేద్దాము, మేము ఇంత బట్టలు వేసుకొని తిరుగుతున్నాం సీట్లం. కనుక కార్మికులకైతే, మన గీత కార్మికులకైతే మరీ ఘోరంగా ఉంది, ఏం చేద్దాం సార్ అని. మరి వాళ్ళు మనం చూస్తున్నాగానే సావాలా, మనం బతికేయాలా, ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేసుకొని